పసుపు జొన్నలతో మినపట్లు చేసుకోవడం కోసం ఈ పసుపు జొన్నలు రాత్రి నానబెట్టి కడిగి శుభ్రంగా పెట్టుకున్నాము. ఈ మినపప్పు బియ్యం మాత్రం ముందే కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాము. బియ్యం ఒక్క గుప్పుడు మాత్రమే వేసాను, ఎందుకంటే ఆ పసుపు జొన్నలు వేస్తున్నాం కాబట్టి బియ్యం ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు రైస్ ఎక్కువ తినకుండా హెల్తీ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి మంచి రీప్లేస్మెంట్ అనమాట ఈ పసుపు జొన్నలు. వీటితో కలిపి వేసుకుంటే మినపట్లు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ పసుపు జొన్నలు వెట్ గ్రైండర్లో వేసి చక్కగా మెత్తగా రుబ్బేసుకున్నాము. ఇది కూడా ఈ మినపిండి కూడా రుబ్బేసుకున్నాము. ఈ రెండు కలిపేసి ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం. బాగా కలిపేస్తే ఇది అట్లు వేసుకోవడానికి రెడీ అయిపోద్ది. సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ కూడా వేసి కలిపేస్తాం అన్నమాట. కదా అట్టు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ అట్టు ఒకవైపు అయిపోయింది, రెండో వైపు నేను టర్న్ చేస్తున్నాను అనమాట. ఇవి రెండు వైపు తిప్పాను, చక్కగా క్రిస్పీగా వచ్చింది. కొంచెం మీడియం హీట్లో పెట్టి చేసుకుంటే ఇట్లా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మన టేస్టీ దోశ రెడీ అయిపోయింది. ఆమ్లా పికిల్తో చట్నీతో సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాం.